హాయ్ గైస్, వెల్కమ్ టు రీస్టార్ బాక్స్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మీ అందరూ? చాలా రోజులైంది కదా వీడియోస్ పోస్ట్ చేసి. ఓన్లీ షార్ట్స్ మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. సో అందరికీ ఈరోజు ఏంటంటే కొత్త వీడియో, భోగి సంక్రాంతి కనుమ అనమాట. సో ఇప్పుడైతే నేను కనుమ కోసం ఒక డ్రెస్ అయితే కొనాలి. సో ఈరోజు వెళ్ళి నేను పర్చేస్ చేస్తాను అనమాట డ్రెస్ని. అండ్ నేను అన్నీ రెడీగా ఉంచుకున్నాను కాబట్టి అదొక్కటి మాత్రం రెడీ అవ్వలేదు. సో ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి డ్రెస్ కొనేసుకుని వస్తా అనమాట. బాయ్, మళ్ళీ బాయ్. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ భోగి. ఎలా ఉన్నారు మీ అందరూ? ఒక రోజంతా అయిపోయింది కదా. నేను ఆల్రెడీ కనుమకి డ్రెస్ కొనేసుకున్నా. ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది మా అమ్మ శారీతో అయితే మా అమ్మమ్మ నా కోసం కుట్టింది. మా అక్క దగ్గర కొన్నాను కానీ మా అక్క అయితే వేరే డ్రెస్ వేసుకుంది. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో కమెంట్ చేయండి అనమాట. అండ్ కనుమకైతే డ్రెస్ కొన్నా కానీ దాని పైన అవుట్ఫిట్ నేను కుట్టించుకోవాలి, అయితే బై చేయాలనుకుంటున్నా. అండ్ నాకు ఇప్పుడు తెలియదు కానీ సంక్రాంతి రోజు మాత్రం ఏమేమి ఫొటోస్, సంక్రాంతి కానీ కనుమ కానీ ఆ రోజు చెప్తాను అనమాట. ఫొటోస్ తీసి చూపిస్తా. అందరికీ బాయ్, మళ్ళీ బాయ్. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంకో రోజు అయిపోయింది కదా. ఈరోజు సంక్రాంతి అనమాట. సో అందరూ భోగి పండుగ బాగా చేసుకున్నారు. ఈరోజు సంక్రాంతి కాబట్టి ఈరోజు నేనే ముగ్గేస్తున్నా. ఈ శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది శారీ అంటే శారీ కాదు, ఒక ఓనీ లాగా టైప్ని అలా చేసుకున్నా. మా అమ్మమ్మ కుట్టింది ఇది కూడా. ఇది నాకు ఎవరి శారీ తెలియదు కానీ ఎలా ఉందో కమెంట్ చేయండి అనమాట. అండ్ ఈరోజే నేను ముగ్గేస్తాను, అది నేనే వేస్తాను అనమాట. ఇంత పెద్ద లాంగ్ ఫ్రాక్ వేస్తే ఏమైద్దా అని నేను చాలా టెన్షన్ పడుతున్నాను. సో ఇదన్నమాట ఫొటోస్ చూడండి. భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ అనమాట ఫొటోస్. ఎలా ఉన్నాను కమెంట్ చేయండి వీటిల్లో. నేను చెప్పా కానీ భోగి కానీ సంక్రాంతి కానీ అని. సో ఈరోజు నేను ముగ్గేయాలి. మా అమ్మ అయితే అక్కడ నీళ్ళు చల్లుతుంది. ఇట్లా అయితే చేసుకున్నాను. అండ్ ఇదనమాట చాప్ పీసెస్ అండ్ వైట్ చాప్ పీసెస్ అనమాట. ముగ్గు చూస్తే నాకు కళ్ళు తిరిగినాయి, అలా వచ్చింది ముగ్గు. అది నా డ్రెస్ ఏమో పద్దాక అలా కిందకు అంటుకుంటుంది వాటర్కి. నాకు చిరాకేసి పిచ్చి పిచ్చిగా గీస్తాను అనమాట. హాయ్ గైస్, అందరికీ హ్యాపీ కనుమ. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంకో రోజు గడిచింది కదా. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తిన్నా. యాక్చువల్గా చెప్తానంటే కనుమ ఎక్కువ రోజు ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఇంకా రెడీ అవ్వాలన్నమాట. రెడీ అయ్యి నేను మీకు చూపిస్తాను అనమాట. రెడీ అవుతుంటే ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఈలోపు ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను అనమాట. అండ్ మా అక్కే ఫస్ట్ ఐస్ క్రీమ్ కొనుక్కుందాం ఉంది. సరే అని ఓకే అన్న. చూసారా, ఇదనమాట నా అవుట్ఫిట్. నేను ఒక సింపుల్గా రెడీ అయ్యా, కనుమ రోజు కదా. నేను బై చేశాను అనమాట. షర్ట్ కుట్టించుకోలేదు. ఇదనమాట. కింద ఎలా ఉందో కమెంట్ చేయండి. అంటే కింద డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి, పైన టీషర్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి అనమాట. అండ్ నేను ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. అండ్ టోటల్గా ఈరోజు నేను ఒక స్పెషల్గా చేస్తాను అనమాట. అండ్ ఈరోజు అయితే నేను ముగ్గు కూడా వేసాను, అంటే రాత్రి వేసాను. ఎలా ఉందో కమెంట్ చేయండి, మీరే చూస్తారు. ఇప్పుడు చూడండి ఒకసారి. చూసారా ఎంత బాగా వేసాను? నేను ఫస్ట్ టైం వేసాను కానీ ఓకేగానే వచ్చింది, కానీ ఇటు సైడ్ సరిగ్గా రాలేదు. ఇది వచ్చేసి ఈ రెసిపీ అయితే నేను నా షార్ట్స్లో అప్లోడ్ చేశాను. చికెన్ కర్రీ, వైట్ రైస్ అండ్ శాండ్విచ్ అనమాట. అసలు ఎంత నచ్చేసింది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను శాండ్విచ్ టేస్ట్ చేస్తాను అనమాట. నేను చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఒకసారి చూద్దాం. యమ్మీ, నాకు చాలా బాగా నచ్చింది. ఎంత టేస్టీగా ఉందంటే శాండ్విచ్ నాకు అసలు ఇంకో 2-3 సార్లు తినాలనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువగా చేసుకున్నాను శాండ్విచ్. అండ్ నేను కర్రీ రైస్లో కూడా, అంటే చికెన్ కర్రీలో కూడా చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్నా. టేస్ట్ చూద్దామని. యాక్చువల్గా శాండ్విచ్ స్పైసీగా లేదు, చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్నా. మరి ఇప్పుడు అంటే డామినోస్ వచ్చినాయి అని నేను దాచేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేస్తా రైస్ ఎలా ఉందో. నాకు అసలు స్పైసీయే లేదు, అసలు స్పైసీగానే లేదు. చాలా బాగుంది, కాకపోతే అసలు కొంచెం కూడా స్పైసీ లేదు. అందరికీ బాయ్, మళ్ళీ బాయ్. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది నేనేసా అనమాట. బయటికి వెళ్ళే రథం ముగ్గు ఇది మా అక్క వేసింది అనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.